నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతం ఏదైనా కానీ పూర్తి సమాచారం, అక్కడ జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్పై పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ముందు మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐటీ సోదాలపై స్పందించినటువంటి మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించారు. నా ఆస్తులని కూడా నేను సంబంధించిన ఆధారాలు చూపిస్తాను, ఎన్నికల ముందు బద్నాం చేసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారు కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఎందుకు దాడులు చేస్తున్నారు ప్రజలు గమనించాలని కూడా ఆయన ప్రజలకు ఒక రకమైనటువంటి సందేశాన్ని విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ దాడులు కేవలం నాపై బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇంకేమీ లేదని, 1986 నుంచి కూడా వ్యాపారం నేను చేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా నా దగ్గర సిద్ధంగా ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ సునీల్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు కలకలం రేపాయని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుండి ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఐటీ రైట్స్ పై కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా నేను గతంలో చట్టపరంగా చేస్తున్నటువంటి వ్యాపారం కేవలం రాజకీయ కక్షతోనే తనపై ఐటీ రైట్స్, తన సంస్థలపై ఐటీ రైట్స్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మనం చూసుకున్నట్లయితే 2014లో సీఎం కేసీఆర్, గతంలో టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎంపీకి కూడా ఆయన 2014లో పోటీ చేయడం జరిగింది. 2 స్థానాల్లో కూడా గెలవడం జరిగింది. అనంతరం ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు అనూహ్యంగా ట్రావెల్స్ వ్యాపారం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ స్థానం నుంచి కేసీఆర్ ఏదైతే రాజీనామా చేశారో మెదక్ స్థానం నుంచి కూడా ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన మళ్ళీ ఎంపీగా మొదటిసారిగా ఎంపీగా గెలవడం జరిగింది. అనంతరం 2019లో జరిగినటువంటి రెండోసారి ఎంపీకి కూడా ఆయన గెలవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆయన కేసీఆర్ తో పాటు ఉన్నారు. కేసీఆర్ తో పాటు జిల్లాకు చెందినటువంటి మంత్రి హరీష్ రావు కూడా ఆయన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, చాలా సన్నిహితుడుగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక నేతగా ఉన్నారని చెప్పవచ్చు. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ రైట్స్ ఒక్కసారిగా కలకలం రేపాయని చెప్పవచ్చు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాపార సంస్థలపై ఐటీ రైట్ జరిగిన విషయం ఒక్కసారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ఆయన మాత్రం ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎట్లాంటి ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, తాను చట్టపరంగానే వ్యాపారాలు చేస్తున్నానని చెప్తా ఉన్నారు. పాన్ కార్డ్ తీసుకొని మరి కూడా తన ప్రతి వ్యాపారం నిర్వహిస్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఐటీ రైట్స్ జరగడం పట్ల మాత్రం ఏదో సందేహం వ్యక్తమవుతున్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, దాడులనే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి. ఐటీ దాడులకు సంబంధించి కూడా 3 నెలల నుంచి ముందే నిఘా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత, పూర్తయిన తర్వాత ఐటీ దాడులు చేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి విమర్శలు కూడా కేవలం నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల దగ్గర ఉన్న నేపథ్యంలో చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. ఐటీ దాడుల్లో కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి సందర్భం ఉందని కూడా ఆయన ఒక విమర్శ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ప్రతిపక్షాలు కానీ, లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ఇలా ఐటీకి సంబంధించినటువంటి ఎవరైనా అధికారులు కానీ ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఐటీ శాఖ అధికారులపైన తీవ్ర విమర్శలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మనం పరిశీలించినట్లయితే కొండను తవ్వి ఎలుకను పట్టారని ఆయన వాడినటువంటి పదం ఏదైతే ఉందో అది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం ఉన్నట్టు కూడా ఐటీ అధికారులు భావిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే వారి విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహించే అధికారం వాళ్ళకు ఉంది. ప్రత్యక్షంగా అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు విమర్శలు గుప్పించడం, మరోవైపు ఆయన ఉద్యోగులను టార్గెట్ చేసి కూడా విమర్శలు చేశారని చెప్పి కూడా మనము గమనించే పరిస్థితి ఉంది. మరోవైపు ఈయన విమర్శలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా తిప్పి కొడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఐటీ రైట్స్ సాధారణంగా జరుగు, ఐటీ రైట్స్ సంబంధించి అయితే పక్కా సమాచారం ఉంటేనే ఐటీ రైట్స్ జరుగుతాయి. ఏమీ దొరకలేదని చెప్పి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం కాదు, ఐటీ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. వారి నివేదికను బట్టి కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఐటీ రైట్స్ జరుగుతున్నప్పుడు అయినా ఏం దొరకలేదని చెప్పి కూడా ఎట్లా చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలు బాహాటంగా
రైట్, మీరు చెప్పినట్టు సాధారణంగా నిజంగా ఐటీ దాడులు ఎటువంటి లోపాలు లేవు, లేకపోతే అన్ని సంబంధించినటువంటి అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పే విషయం ఏదైతే ఉందో మీడియా ముఖంగా ఐటీ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ముందుగానే ఎంపీ చెప్పడంపై ఈ విధంగా చూడొచ్చు అంటారు. అంటే ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా సరే ఇంతవరకు ఏమైనా దానికి సంబంధించిన సమాచారం ఏమైనా వెలువడించారా? ఐటీ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించారు తప్ప ఎలాంటి సమాచారం వారు కూడా మీడియాకు కానీ బహిరంగ చెప్పని పరిస్థితి ఉంది. కానీ ఐటీ రైట్స్ జరిగినప్పుడు మాత్రం ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ అధికారులు ఒక రకంగా చెప్తా ఉన్నారు, మీడియాలో మాత్రం మరో రకంగా వార్త ప్రొజెక్ట్ అవుతుందని చెప్పి కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఐటీ అధికారులతో తనతో మాట్లాడారు. తన వద్ద ఇలాంటి ఐటీకి సంబంధించినటువంటి ఎగ్గొట్టినటువంటి అంశాలు కూడా వారు ఏం చెప్పలేదు. కానీ మీడియాలో మాత్రం తానేదో తప్పు చేసినట్లు వార్తా కథనాలు వస్తున్నాయని చెప్పి కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఐటీ అధికారుల చేత స్పష్టత రావాల్సి ఉంది. ఒకవైపు అయితే చూసుకున్నట్లయితే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఐటీ అధికారులను ఆయన ప్రత్యక్షంగానే విమర్శించినటువంటి పరిస్థితి. ఐటీ అధికారులు వారి పని వారు చేసుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ దాడులు అనేవి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరిగాయి? ఐటీ అధికారులు ఏమైనా తొందరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉందా? దానికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర? ఐటీ అధికారులు మాత్రం ఈ రోజు ఉదయం దాదాపు 9 గంటల నుంచి కూడా వారు తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఐటీ తనిఖీలు ముగిసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ అయితే దుబాక నియోజకవర్గానికి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన దుబాకలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఐటీ రైట్స్ పై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భువనగిరి ఎమ్మెల్యే పైలె శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా 12 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్తపేటలోని ఎమ్మెల్యే నివాసంలోని ఐటీ అధికారులు తనిఖీ చేశారు. అలాగే ఇల్లు కార్యాలయాలు కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, అలాగే మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్తో కలిసి ఆయన అందులో కూడా ఐటీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. 2 కంపెనీలకు ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే సత్యమణి వనిత ఈ నేపథ్యంలో కనిపిస్తుంది. మొత్తానికి సంబంధించినటువంటి ఐటీ సోదాలు మాత్రం నిర్వహించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. కిరణ్ వినిపిస్తుందండి. ప్రధానంగా చూసుకుంటే భువనగిరి ఎమ్మెల్యే అంటే ఒక్కొక్కసారిగా మనం ముందే చూస్తున్నాం, మెదక్లో కూడా సేమ్ ఎంపీ ఇంట్లో జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి ఐటీ అధికారులు మాత్రం వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో 3 నెలల ముందు నుంచి, అంటే దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ముందు సమాయత్తం చేసుకున్న తరువాత మాత్రమే ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా సేమ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఐటీ దాడులు మాత్రం ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే పైలె శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఏకకాలంలోనే 12 చోట్ల 12 ఏరియాల్లో అక్కడ ఐటీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రధానంగా 2 కంపెనీలకు ఆమె సతీమణి వనిత ఎండీగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. చూసుకుంటే ఎమ్మెల్యే జోగురామన్న తీరుపై దళిత వర్గం ఒకంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. వివాదాల సంబంధించినటువంటి భూ కేటాయింపుల పట్ల వెల్లువెత్తున్నటువంటి నిరసనలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెలలో నిర్వహించిన భూమి పూజ విషయంలో కూడా జోగు వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కొరకు ఎవరినైనా మోసం చేస్తారా అన్న ప్రశ్న కూడా రామన్న తీరుపై ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి బాధితుల పక్షాన కోర్టు తీర్పునిచ్చే దళితులకు క్షమాపణలకు జోగురాముల వారు సిద్ధమంటూ కూడా అక్కడ ఆయనకు ఒక సవాలు ప్రతి సవాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరైతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార సరళి పైన పూర్తిగా కులాల వారీగా ఒక ఆగ్రహం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా గత నెలలో 28వ తేదీ నాడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో ఉన్నటువంటి 72/1/2 సర్వే నంబర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఒక స్థలంలో దళిత వర్గానికి ఆ యొక్క స్థలాన్ని కేటాయించడము, దానికి ఎస్సీ భవన్ కు సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమైన భూమి పూజ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే హోదాలో జోగురామన్న నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో
వివాదం రేగినటువంటి నేపథ్యంలో ఏకంగా 6గురిని ప్రతివాదులుగా చేస్తూ ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమానురాలిగా ఆ ఉత్తర్వులను అనుసరించి పేర్కొంటున్నారో గడ్డం గంగూబా అనేటటువంటి గడ్డం గంగూబాయి అనేటటువంటి ఒక మహిళ ఈ యొక్క భూ వివాదానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తదనుగుణంగా హైకోర్టు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నోటీసుల వివాదం అనేటటువంటిది రాజకీయంగా పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఎవరికైనా స్థలాలు కేటాయించేటటువంటి పూర్తి అధికారం ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేకు ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదైనా వర్గానికి ఏదైనా ఒక కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించేటటువంటి సందర్భంలో సదరు భూమి అంటే ఆ స్థలము వివాదాల్లో ఉందా లేదా, లేకపోతే దీనికి సంబంధించి ఏవైనా లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా కమ్యూనిటీకి స్థలాన్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే పైన ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటివేమీ పట్టించుకోకుండా వివాదాల్లో ఉన్నటువంటి భూమిని దళిత వర్గానికి కేటాయించడము, అది కాకుండా ఏకంగా ఎమ్మెల్యే హోదాలో అక్కడ భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనటము అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే జోగు రామన్న తీరు పైన వెల్లువెత్తడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి యజమానులు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ హైకోర్టుకు సంబంధించి అంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హోంశాఖ అలాగే సెక్రటేరియట్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి చీఫ్ తో పాటుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు, ఎస్పీ అలాగే మావల పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ అలాగే తహసీల్దార్ అలాగే జోగు రామన్నలకు సంబంధించి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులు అయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే జోగు రామన్న రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి జోగు రామన్న మాత్రం రాజకీయంగా చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తక మానదు అనేటటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో దళిత వర్గాలన్నీ కూడా దళిత వర్గానికి సంబంధించినటువంటి అత్యధికులు కూడా జోగు రామన్న తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఉన్నాయి. వివాదరహితమైనటువంటి భూమిని తమకు కేటాయించాల్సింది పోయి వివాదాల్లో ఉన్నటువంటి భూమిని తమకు కేటాయించడం పట్ల దళితులందరూ కూడా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన రాబోయే రోజుల్లో దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కొంత ఉత్కంఠగాను సందిగ్ధంగాను ఉన్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ జోషి ప్రధానంగా అంటే ఈ వ్యవహారం మొత్తంగా ఎవరైతే ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై ఒకంత గుర్రుగా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఇక్కడ అధికారుల సమన్వయ లోపం కూడా కొంత కారణంగా మనం భావించవచ్చు అంటారా, లేకపోతే కేవలం ఎమ్మెల్యే కనుసనలోనే జరిగిందని మనం భావించాల్సి ఉంటుందా? వాస్తవంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం అనుసరించేటటువంటి వైఖరి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రత్యేకంగా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాలకు కేటాయించేటటువంటి భూముల విషయంలో కావచ్చు ఎమ్మెల్యేనే చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే భూ వివాదం ఉందో దీని కేటాయింపులకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటటువంటి విషయం మనకు కొంత స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరినీ పక్కన పెడితే వాళ్ళందరూ కూడా తమకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము వెళ్ళాము, ఎమ్మెల్యే గారు కోరారు కాబట్టి మేము ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశాము అనేటటువంటి విషయం స్పష్టం చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో జోగు రామన్నకు అవకాశాలు ఏవి లేనటువంటి నేపథ్యం. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ ఈ యొక్క కొత్త భూ వివాదం తెరపైకి రావడము అనేటటువంటిది రాజకీయంగా ఆయనకు కొత్త చిక్కులు తప్పవు అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ సర్వేలు పక్క చూసుకుంటే మరో పక్క జోగురామన్న గ్రాఫ్ కూడా తగ్గుతుంది అనుకోవచ్చు. గతం నుంచి కూడా ఆయనకు ఒక్కసారి దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల నుంచి ప్రతివిమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వ్యవహారం కూడా కొంతవరకు ఆయన రానున్నటువంటి ఎన్నికల మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఇప్పుడు చూసినట్లయితే
దళిత వర్గానికి సంబంధించినటువంటి చాలా వరకు ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నట్టుగా మనకు పైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతము బీఆర్ఎస్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేవలం నాయకులు మాత్రమే ఒక వర్గము అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఏ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా సమాజంలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే ఆ యొక్క కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తూ ఉంటారు. వాళ్ళలో అత్యల్పులు మాత్రమే రాజకీయంలో కొనసాగుతూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కోణంలో చూసినట్లయితే వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా అంటే సుమారుగా ఒక 20 నుండి 25 వేల వరకు ఓటు బ్యాంక్ ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క క్రమంలో చూసినట్లయితే ఈ యొక్క భూ వివాదం రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు సృష్టించడమే కాకుండా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క వ్యవహారంలో జోగు రామన్నకు అండగా నిలబడటము వంతపాడటం చేసేటటువంటి చర్యలకు ఉపక్రమిస్తారో వాళ్లపైన కూడా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే కేవలం నాయకులు మాత్రమే ఒక కమ్యూనిటీ అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. కేవలం నాయకులు చెప్పినంత మాత్రాన ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఒక పార్టీకి గాని ఒక వ్యక్తికి గాని పోలయ్యేటటువంటి అవకాశాలు ప్రస్తుతం అయితే లేనటువంటి పరిస్థితి. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతులైనటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి మంచి అంటే మేధావి వర్గం కూడా దళితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు సంబంధించినటువంటి నిర్ణయము వాళ్లకు సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అల్టిమేట్ గా జోగు రామన్నకు నష్టం చేకూరుస్తాయని మాత్రం మనము భావించాల్సినటువంటి పరిస్థితి. రాజశేఖర్ ఒకటి ఇక్కడ గడ్డం గంగూబాయ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు మహిళకు ఒకవేళ హైకోర్టు అనుకూలంగా తీర్పునిస్తే కనుక ఖచ్చితంగా జోగరామన్ రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి ఒక ఏదైతే ప్రజల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి దళిత సంబంధించినటువంటి నేతల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి దళిత వర్గీయులో ప్రధానంగా ఉంది. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్తారన్నది ఒకవేళ దాన్ని నిజంగా ఒకవేళ అనుకూలంగా వస్తే ఆయన చెప్పే అవకాశం ఉందంటారు క్షమాపణలు. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా జోగు రామన్న ఒక ప్రజానాయకుడిగా ఆయన ఖచ్చితంగా క్షమాపణలు చెప్పక తప్పని పరిస్థితులు అయితే అక్కడ కలగొచ్చు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో కేవలం క్షమాపణలతో దళిత వర్గం అంతా కూడా రెస్పాండ్ అవుతుందా, ఆయనని క్షమించేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అంటే ముందుగా అంటే ఒక వర్గానికి కేటాయించేటటువంటి భూమి విషయంలో ఆచితూచి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే కేటాయించాల్సినటువంటి స్థలం విషయంలో అవేమీ చేయకుండా అదరబదరగా కేటాయించడము, ఇష్టారీతిన వ్యవహరించడము అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి తమ వర్గానికే చెందినటువంటి వాళ్లను మోసం చేయడానికి ప్రయత్నించారు అనే కోణంలో ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు మరింత సమీపించినటువంటి సందర్భంలో కేవలం ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, జోగు రామన్న క్షమాపణలతో మాత్రం దళిత వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు సంతృప్తి చెందుతారా అంటే మాత్రం ఖచ్చితంగా అనుమానంగానే భావించాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది పెద్ద మనసుతో దాన్ని స్వీకరించవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే ఈ విధమైనటువంటి మోసానికి పాల్పడ్డారు అనేటటువంటి కోణంలో కూడా ఆలోచించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆ పరిస్థితిలో కనుక తలెత్తినట్లయితే మాత్రం ఖచ్చితంగా జోగు రామన్న క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా రాజకీయంగా జరగాల్సినటువంటి నష్టం మాత్రం జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మాకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంట్లో అక్కడ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ కొత్తపేటలోని ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు, అలాగే ఇల్లు కార్యాలయాలతో పాటు హిల్లాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీస్లో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి ఐటీ అధికారులు. ఇక ప్రధానంగా ఈ 2 కంపెనీలకు సంబంధించి ఎండీగా ఎమ్మెల్యే సతీమణి వనిత ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఏదైతే ఈ రోజు ఉమ్మడి జిల్లాలోని పైల శేఖర్ రెడ్డి ఏదైతే భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి ఇంటి పైన ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇతను పైల శేఖర్ రెడ్డితో పాటు మెదకులో చెందినటువంటి ఎంపీ ఇంటి పైన కూడా దాడులు కొనసాగుతుండటంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ వర్గాల్లో అయితే ఒక రకమైనటువంటి భయాందోళన అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా పైల శేఖర్ రెడ్డి ఏదైతే తీర్థ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కొన్ని సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఇతని వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కంపెనీలకు మొత్తం కూడా
పైల శేఖర్ రెడ్డి భార్య వనిత ఎండిగా ఉన్నది. అయితే 12 చోట్ల ఏకదాటిపైన ఈ యొక్క శేఖర్ రెడ్డి ఇంటి పైన దాడులు కొనసాగుతుండటంతో టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఒకటైతే భయాందోళన అయితే కనబడుతున్నాయి. మొత్తానికి పైల శేఖర్ రెడ్డి చాలా సంవత్సరాలుగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. కోట్లాది రూపాయల బిజినెస్ లో అతని యొక్క లావాదేవీలు సక్రమంగా లేకుంటూ ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతవరకు దాడులు కొనసాగి ఎంత మేర వారి యొక్క నుంచి సేకరించారన్న దాన్ని బట్టి అధికారులు అయితే విషయం చెప్పినప్పటికీ ఈ తో పాటు మెదక్, కొత్తపేట, కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటి పైన కూడా దాడులు కొనసాగడంతో ఇది కావాలనే బీజేపీ నాయకులు, టిఆర్ఎస్ నాయకులను టార్గెట్ గా చేసుకునే దాడులు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇప్పుడు రిపోర్టర్స్ టైం. ఇప్పుడు మనం నెక్స్ట్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు మొదలవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరికలు ఎక్కువ అవుతున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక పుంజుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలా ప్రధానంగా చూసుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్లో చేరినటువంటి నిర్మల్ జిల్లా సీనియర్ నాయకులు, కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేత శ్రీహరిరావు చేరారు. ఈ కార్యక్రమానికి కంది శ్రీనివాసరెడ్డి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి పార్టీ గెలుపు కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. నిర్మల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొందరు పార్టీ వీడితే నాయకులు అయినట్లు మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అందరూ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. పార్టీకి మరింత ఊతమిస్తున్నట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ప్రధానంగా ఒక కామెంట్ అయితే చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సవాలు విస్తున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో అక్కడ మీరు ఓట్లు అడగండి, ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించారో అక్కడ మేము ఓట్లు అడుగుతామన్ను, ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ఒక సవాలు విస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తారా లేదా, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సీనియర్ నేతలైనటువంటి శ్రీహరిరావు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 100 మంది కూడా ఈ రోజు అయితే పిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమీక్షంలో అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే కూర్చున్నారు. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు కావచ్చు, అలాగే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఒకవైపు తెలంగాణలో పడదు అని చెప్పేసి అందరూ అన్న నేపథ్యంలోనే అందరూ చూపు కూడా కాంగ్రెస్ వైపు పడింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా కాంగ్రెస్ వైపు అసలు గతంలో కూడా కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే కేవలం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఫోకస్ చేసి మాట్లాడిన మనం చూస్తూనే ఉన్నాము. అలాగే కర్ణాటక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 40% కమిషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్లి అక్కడ బీజేపీని పడగొట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులు కూడా చూసుకున్నట్లయితే కేవలం ధరణి మీదే కూడా ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు. ఆ యొక్క దాంట్లో కూడా 30%, అలాగే దళిత బంధులో కూడా 30%. ఈ విధంగా జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులు కూడా అధికారంలో రావంటూ కూడా ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే అత్యంత భారీ చేరికలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలోకి అయితే పెద్ద ఎత్తున అయితే చేరారు రేవంత్ రెడ్డి సమీక్షంలో. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఈ చేరికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలో మాట్లాడుతూ అయితే ఈ పార్టీలోకి వచ్చిన శ్రీహరిరావు వీళ్ళందరూ కూడా ఒక సముచిత ఒక స్థానం ఇస్తామంటూ కూడా ఒక భరోసా కల్పించారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక న్యాయం చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలు వచ్చారు. కేసీఆర్ నుంచి అత్యంత మోసపోయిన వ్యక్తులు కూడా శ్రీహరిరావు కూడా ముందుంటారు అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ప్రతి వ్యక్తులను కూడా ఈ విధంగా చేయడం పట్ల, అలాగే ప్రజల పట్ల అన్యంగా వ్యవహరించడం పట్ల కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి మాటల్లో చూశారు. అయితే ఇప్పటికే చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క హామీని అయితే ఇప్పటికీ ఏది కూడా అమలుపరచలేదని
ఒకవైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కాబట్టి ఇక్కడ సవాల్ విచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మీరు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళి మీరు ఓట్లు అడగండి. మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మేము ఎక్కడైతే కల్పించామో అక్కడ వెళ్ళి మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ విధంగా అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడాల్సింది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం చూసే అవకాశం లేకపోలేదు. ఈ రోజు ఆదిలాబాద్ అది రాష్ట్ర నాయకులు అయినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి అయితే అతిథులుగా అయితే ఇక్కడికి వచ్చారు. అయితే మొత్తం ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే ఈ రోజు గాంధీ భవన్ లో అయితే ఈయన ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా పార్టీలోకి అయితే చేరారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కంది శ్రీనివాసరెడ్డి చేపట్టిన ఎన్నో మన కార్యక్రమాలు ఇప్పటికే చూసాం. ఇటువైపు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఒక ప్రజల్లోకి వెళ్లే రీతిగా అయితే, అలాగే రేవంత్ రెడ్డి అడుగు వేస్తూ కూడా, రాహుల్ గాంధీ అడుగు వేస్తూ కూడా ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి అయితే అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేట్టుగా నియోజకవర్గంలో కూడా బలం పుంజుకొని ఆ యొక్క స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరివేసే విధంగా అయితే కంది శ్రీనివాసరెడ్డి కూడా సాయశక్తులా ప్రయత్నిస్తారని కూడా మనం చెప్పాలి. అయితే మొత్తం చూసినట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని సవాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో చూసినట్లయితే ఒక్కొక్క కేసీఆర్ కుటుంబానికి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఒక యుద్ధం అనేది నెలకొంది. ఇప్పటికే వందల సార్లు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేసుకుని వస్తున్న కేసీఆర్ కి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా దగ్గరలో సమయం వేచి ఉన్నారు. అందరూ కూడా ఓట్లు వేసి బుద్ధి చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇప్పటికీ అసలు ఎటువంటి ఊపు లేదు అని గతంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కేంద్రం గురించి, బీజేపీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఒక టర్న్ అంతా షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వైపే మాట్లాడడం, అది కూడా కేవలం ధరణి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేస్తాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది రాజశేఖర్. అయితే చూస్తుంటే మాత్రం ఈ యొక్క ఎన్నికల జోరు ఇప్పటికే ఎన్నికల వాతావరణంలోకి ఇప్పుడే అసలు అడుగు పెట్టేసాను అన్నట్టుగా ఉంది. ఎన్నికల ప్రచారం కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికి భారీ మొత్తంలో కూడా చేరికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా రాబోయే ఎన్నికల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యమంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మనం ఎప్పుడెప్పుడు గత కొన్ని నెలలుగా సస్పెండ్ గా చూస్తున్నాం. ఇప్పుడు పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సస్పెన్స్ గా చూస్తున్నారు. ఒకవైపు బీజేపీలోకి వెళ్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, లేదంటే మరే ఉన్న కొత్త పార్టీ బీఆర్ఎస్ అసంతృప్తి వాదులతో కలిపి కొత్త పార్టీ పెడతారన్న నేపథ్యంలో తెర దించే విధంగా అయితే ఈ రోజు అయితే విహెచ్ అయితే ఒక మాటలు అయితే మనం విన్నాం. అయితే పొంగిరెడ్డి జూపల్లి ఏమన్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లో రావడానికి ఖరారు అయినట్లు అని చెప్పేసి ఒక ధీమాగా మాట్లాడారు. మరి చూడాలి అటు నుండి ఎటువంటి అధికార ప్రకటన వస్తుందా అని. ఒకవైపు ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చే నేపథ్యంలో మరి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మరి చేరికలు ఉంటాయని కూడా మనం వేచి చూడ పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే కర్ణాటక రిజల్ట్స్ ఇక్కడ రీప్లేస్ పక్కా దానికంటే మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణలో వస్తుందని ఒక ధీమా వెనక మనం చూస్తున్నట్లయితే కాంగ్రెస్ వైపు ప్రతి పార్టీ నేతలు చూడడానికి దీని నిదర్శనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీ మొత్తంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ ఎత్తున అయితే ఒక చేరికలే దీనికి నిదర్శనం. దీన్ని బట్టే ఎటు కూడా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ చూసుకున్న అట్లయితే బీజేపీని కూలదోయడానికి కూడా ఒక 5 ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అక్కడ నిర్వేతు ఉన్న ఒక అవినీతి ఇది కావచ్చు, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో వచ్చే ప్రయత్నమే చేసింది. ఎక్కడ చూసుకున్నట్లయితే కేవలం ధరణి ఇచ్చిన హామీలే నెరవేర్చడం కాక ఇప్పుడు భూముల సమస్య పోవడానికి ఒక ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ధరణిలోనే చూసుకున్నట్లయితే అత్యంత కుంభకోణం అనేది ఇక్కడ నెలకొంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పదే ఆరోపిస్తున్నారు. ఇంత ముందు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇంతకు ముందు చెప్పిన మాటల్లో ప్రెస్ మీట్ లో ఉంది. కుంభకోణం అనేది వారి లబ్ధి కోసం, అలాగే కేసీఆర్ కుటుంబం కోసం ఈ విధంగా అయితే ఒక ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదలందరినీ కూడా అయం చేసే విధంగా అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే మనకి వ్యక్తిగత సమాచారం కావచ్చు, దీనికి ఈ విధంగా ఇవ్వడం ద్వారా మధ్యలో వివిధ దేశాలకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా దీంట్లో పాత్ర ఉందంటూ కూడా ఈ విధంగా అయితే ఆరోపిస్తున్నారు. ధరణి చూసుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి
స్థలం కావచ్చు, ఎక్కడ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా మీ మీ సొంత పేర్ల మీద అయితే ఇప్పటికీ ఉండకపోవచ్చు. ఒకసారి నిర్ధారించుకునే స్థాయికి, ఎందుకంటే ఈ విధంగా దోపిడీ చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పటికే కనీసం మూసీ నదిని కూడా వదలకుండా కూడా కబ్జా చేసిన ఒక కేసీఆర్ కుటుంబం ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా వేచి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చి రాబోయే ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్పారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక భారీ చేరికల నేపథ్యంలో కూడా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని గద్దె దించుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వస్తుంది. రైట్ ప్రవీణ్, ఒకటి ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో ఒకటి చూస్తాం, నిశ్శబ్ద విప్లవం ఒకటి వెళ్తుంది, తుఫాన్ ఒకటి వస్తుంది అని చెప్పి ఆయన ఒక మాట అయితే అనడం జరిగింది. అంటే పక్కాగా ప్రణాళికలు రచించుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వరుస చేరికలు కూడా వారు చెప్పినటువంటి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మా పార్టీ మార్పులు చేర్పులు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంత ఎక్కువగానే చేర్పులు జరుగుతున్న పరిస్థితి, పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తి నేతలు, కీలకంగా ఉన్నటువంటి ఉద్యమ నేతలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇందాక మాట్లాడినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి వ్యవహారం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చేయడం మరింత బలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సాధించే అవకాశం ఉందనొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా గతంలో విస్మరించారు ప్రజలు. కానీ అది మాత్రం ఈసారి ఖచ్చితంగా మేము వదులుకోము, ప్రజల్లోకి తీసుకెళ్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అలాంటి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు వరకే వాతావరణ సిచ్యువేషన్, ఒక రాజకీయ రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే అలాంటి పూర్వవైభవం రాక మారదని చెప్పేసి ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలు మనకు అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ నేతలు అయితే అర్థమైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి చేరికల నేపథ్యంలో మాటలు మనం గమనించినట్లయితే గతంలో కొంతమంది గొప్ప వ్యక్తులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, పార్టీ నుండి వీడినంత మాత్రాన కూడా కాంగ్రెస్ ఒరిగేదేం లేదన్నట్టు అన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే అంతకుమించి గొప్ప నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతుందంటూ కూడా ఒకవైపు అయితే ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మీకు చెప్పినట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా బలంగా రావడానికి కూడా కొన్ని రచించి మానలేదు. ఎందుకంటే ఒక సంక్షేమ పథకాల్లో ఒక పెట్టింది పేరు, ఎందుకంటే పేద ప్రజలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే సిచ్యువేషన్ నుంచి మొదలైంది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా రేవంత్ రెడ్డి అలాగే సీన్లు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్క తీసుకొచ్చిన పేదవాడిని ఆదుకుందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అనే నేపథ్యం అలాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదవారికి అందుబాటులో వచ్చే విధంగా అయితే అక్కడ హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా గతంలో నెరవేర్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి అక్కడ కర్ణాటకలో ఓట్లేసి గెలిపించారు. అలాగే అక్కడైతే ఎదుర్కొన్న ఒక అవినీతి, దానికి కూడా ఒక ప్లస్ పాయింట్ కాంగ్రెస్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే నేపథ్యం, ఇదే వ్యూహ రచన కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ లోకి ఎవరు ఎంత పెద్ద మేధావులు వచ్చినా సరే, ప్రతి ఒక్క వర్గం నుంచి మేధావులు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బలం చేకూరుతుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే అలాగే సీనియర్ నేతలు కావచ్చు, ప్రజలకి ఉపయోగపడే ఏ నేత, ప్రజా నేత ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారు. దాని తద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం పుంజుకుంటుంది, అలాగే బలోపేతం అవుతుంది కూడా అని నేతలకు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. అంతకుముందు మనం చూసాం అంతర్గత విభేదాలు అనేవి ఎప్పుడు ఉండేవి రాజశేఖర్. ఇప్పుడు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అమిత్ షా రేపు రాబోతున్నటువంటి సభ ఏదైతే దానికి సంబంధించిన వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని బండి సంజయ్ వెల్లడించినటువంటి పరిస్థితి. బీఫోర్ జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రలో తుఫాను తీవ్రత ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాయిదా వేసుకున్నారు. రాజకీయాల కంటే కూడా ప్రజల యొక్క సంరక్షణ చాలా అవసరం, ప్రజల కాపాడుకోవడం ముఖ్యం. ఆ నేపథ్యంలోనే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి సభ వాయిదా పడిందని బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా త్వరలోనే ఖమ్మంలో సభ నిర్వహిస్తాం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తాం, మరోసారి బీజేపీ సత్తా కూడా చాటుతామంటూ బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటన ఏదైతే సైక్లోన్ తుఫాన్ వలన వాయిదా పడినట్లయితే అధికార వర్గాలు అయితే కొద్దిసేపటి క్రితం వెల్లడించినట్లుగా మనం చూడవచ్చు. ఏదైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో వారి బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వారు ఏదైతే సంపర్క్ మహాసభ ఇక్కడ నుంచి అంటే వారు ఏదైతే ఈ 9 సంవత్సరాలలో మోడీ చేసినటువంటి అనేక పథకాలు కావచ్చు, లేకపోతే అంటే
జనాలకు సంబంధించినటువంటి మంచి చేసే కార్యక్రమాలు అనేకం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు అనే ఒక ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ఖమ్మం వేదికగా. అంటే ఇటు చూసుకుంటే మనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఖమ్మం వైపే చూస్తున్నాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ మొదటి సభ ఖమ్మంలోనే ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. దానికి లక్షలాది మంది కూడా హాజరైన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఖమ్మం నుంచే ఈ యొక్క సభ ద్వారా వీరి బలాన్ని అయితే నిరూపించుకోవాలని చూసినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క సభ అనేది అంటే ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, గత 10 రోజుల నుంచి కూడా ఈ సభను సక్సెస్ చేసేందుకు అయితే వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం ఏర్పాట్లని కూడా పూర్తయిన నేపథ్యంలో చివరి నిమిషంలోనే ఈ యొక్క సభ అనేది క్యాన్సిల్ అయినట్లు వీరందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణుల్లో అయితే ఒక నైరాశ్యం అంటే ఒక నిరాశ అయితే ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మొదట్లో బీజేపీలో చేరతారని తెలిసిన నేపథ్యంలో ఈ సభ ద్వారా వారు ఈ యొక్క బీజేపీలోకి వస్తారని అందరూ ఊహించిన నేపథ్యంలో వారు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లుగా కూడా వెల్లడించిన నేపథ్యంలో దీనిని ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఈ యొక్క ఖమ్మం జిల్లా వేదికగానే వచ్చే ఎన్నికలకు శంఖం పూరించాలని కూడా భావించినట్లుగా కూడా ఉంచవచ్చు. అయితే దీనిని ఇటు జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఈ యొక్క సభను సక్సెస్ చేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ బలం ఎంతో దలుచుకున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా అంటే అమిత్ షా పర్యటన ఇదే కానీ కాదు, ఇంతకు ముందు జరిగిన అనేక పర్యటనలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో దీనిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అంటే పెద్ద సభగా కూడా చేస్తామని చెప్పి నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ చెప్పిన సందర్భంలో ఈ విధంగా సభ రద్దు కావడం అయితే వారు నిరాశ చెందుతుంటాం కూడా చూడొచ్చు. అయితే ఏదైతే అంటే మొదటిగా ప్రకటించినట్లుగా ఈ రోజు రాత్రికి ఈ యొక్క హైదరాబాద్ చేరుకోనున్నటువంటి అమిత్ షా అనంతరం రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇటు భద్రాచలంలో హెలికాప్టర్ ద్వారా వచ్చి భద్రాచలం నుంచి ఇటు సభకైతే చేరుకున్న తర్వాత ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని భారీ బహిరంగ సభను అంటే ఈ 9 సంవత్సరాల్లో బీజేపీ ఎటువంటి పథకాలు చేసింది, అంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది, ఇదంతా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే వీరు చేశారని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా అంటే దీనికి ఈ యొక్క 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు నల్గొండ, అదే విధంగా నల్గొండ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అనేక మందిని కూడా ఈ యొక్క సభకు నేతలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా చూడొచ్చు. వారు అంటే మొత్తం ఈ ఉమ్మడి అంటే ఖమ్మం పట్టణం మొత్తం చూసుకుంటే కాషాయ వర్ణం ఆయన అంటే ఇందాక ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 4 లారీలకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం వస్తున్న నేపథ్యం అంటే వస్తుంది, మేము ఈ యొక్క ఖమ్మం పట్టణాన్ని మొత్తం కూడా కాషాయ వర్ణం చేయదలిచాం. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా జరగడం అంటే ఏదైతే ఈ తుఫాను వలన ఈ యొక్క అమిత్ షా అనేది గుజరాత్ లోనే ఉండిపోవాల్సి వస్తున్న నేపథ్యంలోనే ఈ సభ క్యాన్సిల్ చేయడం జరిగిందని అంటే ఎప్పుడు ఖమ్మంలో అయితే సభ ఖచ్చితంగా ఉంటుందని తేదీ అనేది త్వరలోనే ప్రకటిస్తామని కూడా వెల్లడించినట్టుగా కూడా చూడండి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క సభ ఇప్పుడు క్యాన్సిల్ అయినా మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం వేదికగా అయితే జరగనుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ప్రధానంగా ఇంకొకటి అంటే తన షెడ్యూల్ ఒక రోజుగా ముందే రావటం, రాజమౌళిని కలవటం, ఎన్నట్టు భద్రాద్రి వెళ్ళటం, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని తుఫాను నేపథ్యంలో ఏదైతే వాయిదా పడిందో తరువాత సభ ఎప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇంకా రాజకీయ కోణం కూడా మనం ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే జూపల్లి అలాగే ప్రధానంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, ఈరోజు మనం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకి నిన్న వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు విహెచ్ కూడా కామెంట్ చేశారు, ఖచ్చితంగా మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని ఒక హింట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ పరిణామాలు చూసుకొని రావడానికి ఒక కారణం అనుకోవచ్చా, లేదనుకుంటే నిజంగా తుఫాను వల్ల మాత్రమే అనే మనం ఆలోచించే అవకాశం ఉందంటారు? అంటే బీజేపీ వర్గాలు అధికారికంగా అయితే మాత్రం తుఫాను వల్లనే ఆగిపోయి అంటే అమిత్ షా రాలేకపోతున్నారు అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ అంటే ప్రజలు మాట్లాడుకోవడం అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని మొదట్లో భావించి అదేవిధంగా ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా అప్పుడు ప్లాన్ చేసినట్లయితే కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పడం, అదేవిధంగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే బీజేపీ ఏర్పాటు చేసి 15వ తారీఖు అంటే రేపు ఏర్పాటు చేసినటువంటి మహాసభకు ఒక రోజు ముందుగానే విలేకరుల సమావేశం పెట్టి విలేకరుల ఆ వేదికగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, అదేవిధంగా బహిరంగ సభ డేట్లు, అదేవిధంగా అంటే ఇదన్నీ కూడా ఈ రోజు వెల్లడించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ యొక్క అంటే విలేకరుల సమావేశం పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అదే ఈ నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడతారని కూడా ఉన్న సమాచారం మేరకు అంటే వీటన్నిటిని కూడా ఆలోచించుకొని కూడా ఒక అంటే
బీజేపీ అంటే వేచి చూసే ధోరణులతోటి కూడా ఈ యొక్క ఈ సభను క్యాన్సిల్ అయినట్లుగా కూడా అంటే ప్రజలైతే అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ యొక్క బీజేపీ అధికార వర్గాలు చెప్పడం మాత్రం ఈ యొక్క తుఫాన్ అనేది 3 రాష్ట్రాలలో అంటే ఇప్పుడు మన గుజరాత్, రాజస్థాన్ ఈ మహారాష్ట్ర 3 రాష్ట్రాలలో కూడా అంటే పెను తుఫాన్ గా మారబోతున్నట్లు, అదేవిధంగా తీర ప్రాంతాలలో ఉన్న సుమారు 50,000 మందిని కూడా అంటే వీరు అంటే తరలించినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితులలో, ఇంత సీరియస్ పరిస్థితులలో భద్రతా కారణాల దృష్ట్యా, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే ఈ యొక్క కేంద్ర హోంమంత్రి ఇక్కడికి రాలేకపోతున్నారని అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు అంటే రావడానికి ప్రజా సంక్షేమమే కారణంగా బీజేపీ వారుగా చూపెడుతుంది. అదేవిధంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లయితే ప్రజలలో అయితే చర్చ నడుస్తుంది. రాజశేఖర్, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖమ్మం వరుస రాజకీయాల్లో వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఖమ్మంలో ఏం జరుగుతుందో దాదాపుగా 3 నెలల నుంచి కూడా పొంగులేటి వ్యవహారం దగ్గర నుంచి ప్రతిరోజు కూడా వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక అంతిమంగా ఒక ముగింపు పడుతున్నటువంటి నేపథ్యంలో జూపల్లి వ్యవహారం, పొంగులేటి వ్యవహారం మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏదైతే సభ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్స్ వల్ల మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు మాత్రం ఒకంత ముందే ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.